ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారు నిజంగా మీరు నక్క తొక్క తొక్కినట్లే మీ జీవితం మారబోతుంది. మార్చి 26, 27, 28వ తేదీల్లో మీరు 5 శుభవార్తలను వినబోతున్నారు. మీరు నమ్మిన నమ్మకం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కాకపోయినా సరే ఇది మాత్రం జరగబోతుంది, రాసి పెట్టుకోండి. తులారాశి వారు మరి ఈ యొక్క రాశి వారు మార్చి 26, 27, 28 తేదీల్లో మీరు వినపోయే శుభవార్తలు ఏమిటి? మీకు నక్క తొక్క తొక్కినట్లే మీ జీవితం ఎలా మారబోతుంది? మీకు ఎటువంటి అదృష్ట ఫలితాలు పొందుకోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారు నక్క తొక్క తొక్కారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చిందండి. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలమో తెలియదు, కానీ మీరు లక్ష్మీ పుత్రులుగా మారబోతున్నారు. మీరు కన్న కళ్ళన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క కళ కూడా తీరబోతుంది. మీ కన్నీళ్లకు ఇక పునిష్ట పెట్టేయండి. తులారాశి వారు అదృష్టానికి వెల్కమ్ పలకండి. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరంటే మీరు కొలిచే మీ యొక్క ఇష్ట దైవం. అవునండి, మీరు వింటుంది నిజమే. మీరు ప్రతి నిత్యం కూడా భక్తి శ్రద్ధలతో కొలిచేటటువంటి దుర్గాదేవి, దేవీ శక్తి దుర్గాదేవియే మీ యొక్క అదృష్టానికి గల కారణం అండి. కాబట్టి దుర్గమ్మకు మీరు కోటి సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా తక్కువేనండి. మీరు అసలు ఊహించలేరు, అంతటి మార్పు మీ లైఫ్లో ఇప్పుడు జరగబోతుంది. 1000 రెట్ల శక్తితో తులారాశి వారికి మహా అఖండ రాజయోగం పట్టబోతుంది. అది కూడా దుర్గాదేవి దయ వల్ల. ఇదెలా సాధ్యమంటే అంతా కూడా దుర్గమ్మ దయ్యనండి. అయితే ఈ సమయంలో గ్రహాలు మీకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయండి. ఈ టైంలో తులారాశి వారికి శుక్రుని యొక్క సంచారం అనేది ఒక వరం అనేది చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. తులారాశి వారు పెద్ద పెద్ద ఇళ్ళు కొనుగోలు చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. రాబోయే రోజుల్లో మీరు గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. తులారాశి వారు మీకు తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉందండి. కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. జీవితం ఆనందంతో సంతోషంగా నిండిపోతుంది. హెచ్చుతగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయండి. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు వస్తుందండి. ఇకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయండి. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి తులారాశి వారు. అదేవిధంగా మితిమీరిన కోపాన్ని కాస్త మీ యొక్క కంట్రోల్లో ఉంచుకుంటే మీకు దేనికి కూడా అంటే ఎందుకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం రాదండి. గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ తప్పితే మాత్రమే మీకు కాస్త ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి మీకు కోపాన్ని అదుపులో ఉంచుకోండి తులారాశి వారు. అప్పుడు ఆ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదండి. ఇక మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం. ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది. మీరు మరింత ధైర్యం, బలాన్ని పొందే అవకాశం ఉందండి. రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు, కానీ తరచుగా మీరు లాభాలను పొందుతూనే ఉంటారు. అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. మీరు జీవితంలో హెచ్చు తగ్గులను అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇదందుకు మంచి అనుకూలమైన సమయంగా చెప్తున్నారు పండితులు. పిల్లలు చదువుపైన దృష్టిని పెడితే మరింత సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే తులారాశి వారు నక్క తొక్క తొక్కినట్లే మీ జీవితం మారబోతుంది. ఎందుకంటే మార్చి 26, 27, 28 తేదీన మీరు ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. ఇంతకీ అవేంటంటే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో మీరు అందుకు సంబంధించి ఎన్నో శుభవార్తలను వింటారు. ఇక మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి. మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం కనబడుతుంది. ఇది మీ జాతకాన్ని అనేక రకాలుగా మారుస్తుంది.
తులారాశి వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి గాను ఇది సరైన సమయం అండి. జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం సాధ్యమవుతుంది. అలాగే తులారాశి వారికి కెరీర్ ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. మీకు కెరీర్ పరంగా ఆ దుర్గాదేవి దయ వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయి. పైగా కెరీర్ పురోగతికి ఇది చాలా మంచి సమయం అని తెలుస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. లైఫ్లో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి. సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి. ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో, విజయాన్ని ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మాత్రం మీకు అసలు తిరిగే ఉండదు. ఇక ఇప్పుడు మనం తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దాం. ఆర్థికంగా మీకు అంత బాగానే ఉంటుంది. లైఫ్లో అద్భుతమైన మార్పులను మీరు చూడడం జరుగుతుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందివస్తాయన్నమాట. మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటు పని వ్యాపారం నుంచి కూడా ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. ఇక తులారాశి వారి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తుంది. శుభకార్యాలు తరచూ జరుగుతూ ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మీరు ఇచ్చేటువంటి అంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా అండగా ఉంటూ మీకు మంచి సపోర్ట్ని ఇస్తారనమాట. ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు. ఏవైనా సరే కమ్యూనికేషన్ విషయానికి సంబంధించి ఏవైనా కమ్యూనికేషన్ సమస్యలు పెరగటం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయన్నమాట. ఇకపోతే మీరు వైవాహిక జీవితం పైన కాస్త విశ్వాసాన్ని ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీలో కొంత బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి. కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. వైవాహిక జీవితంలో మరింత స్ట్రెస్ పెరుగుతుంది. కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి. ఆ తర్వాత మీ జీవితం భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉందండి. ఇక అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూస్తే తులారాశి వారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడు కూడా అసంతృప్తి చెందకూడదండి. ఎందుకంటే మీరు తృప్తిగా అంటే సంతృప్తిగా ఉన్నప్పుడే మీరు ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందండి. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. కాబట్టి ఆరోగ్యం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అయినా మీకు ఎప్పుడు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. అయితే మీకు ఎటువంటి బాధ వచ్చినా కూడా ఒక చిన్న నామం చెప్పుకుంటే చాలండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అదేంటంటే ఓం సర్వమంగళాయ నమః. ఈ మంత్రాన్ని మీరు నిత్యం పఠిస్తూ మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఈ మంత్రాన్ని మీరు మీ అంతటి మీరుగా ఈ యొక్క మంత్రాన్ని మీరు జపిస్తే కనుక ఖచ్చితంగా మీకు అంతా మీ లైఫ్లో జరిగే మార్పులను మీరు మీ కళ్ళతో మీరే చూసి నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి ఈ యొక్క మంత్రానికి అంత పవర్ ఉందన్నమాట. ఇకపోతే తులారాశి వారి ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి జ్యోతిష పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క తులారాశి వారు ఆదివారం ఉపవాసం ఉండాలండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకాన్ని చదవటం వల్ల జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిజంగా మీ జీవితంలో జరిగే మిరాకిల్ని మీరు అస్సలు ఊహించలేరండి. నిజంగా తులారాశి వారు ఈ విధంగా చేయటం వల్ల ప్రతిరోజు చేయాలండి. ఒక్కరోజు చేసి మీరు డ్రాప్ అయిపోవడం కాదు, ప్రతిరోజు ఈ విధంగా చేయటం వల్ల మీ లైఫ్లో ప్రతికూల ప్రభావాలు అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీ లైఫ్లో మీరు పడినటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు వాటన్నింటి నుంచి కూడా మీరు ఇట్టే బయటపడతారండి. నిజంగా ఈ యొక్క రాశివారు గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ యొక్క రాశివారు ప్రతిరోజు కూడా సూర్యునికి నీటిని అందించడం వల్ల, సూర్యాష్టకాన్ని చదవటం వల్ల మీ లైఫ్లో మంచి మంచి మార్పులు వస్తాయండి. ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇకపోతే శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయటం చాలా మంచిదండి. ఎందుకనంటే మీలో ఎవరికైనా శని దోషాలు ఉంటే ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీరు వాటి నుంచి బయటపడతారనమాట. సో ఈ విధంగా తెలుసుకోవడంతో పాటుగా ప్రతి ఒక్కరూ శని మహాత్మ ఆలయంలో నువ్వులు దానం చేయడంతో పాటుగా మీకు ఏదైనా సరే అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. సో చూశారు కదా తులారాశి వారు మార్చి 26, 27, 28 తేదీన మీరు వినబోయే శుభవార్తలు ఏమిటి? దుర్గాదేవి తోడుగా అండగా ఉండటం వల్ల తులారాశి వారి జాతకం ఎలా మారబోతుంది? అమ్మాయి అనుగ్రహంతో మీరు ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు? ఎలా వృద్ధిలోకి వస్తారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.